హాయ్ అండి. వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. దిస్ ఈస్ బీవీఆర్. ఐఎమ్ ఏ physics lecturer. Today we are discussing about equatorial line in the chapter of electric charges and fields. In part 2 video, we already discussed about the axial line in electric charges and fields. In this video, we are discussing about the equatorial line. So equatorial line. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్ట్ 2 వీడియో కనుక చూడనట్లయితే పార్ట్ 2 వీడియో చూడమ్మా. ఇంకా పార్ట్ 2 వీడియోలో యాక్సిల్ లైన్ ఎలా ఉంటుందో చెప్పాం. అలాగే దాని మీద 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, దాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది తెలిస్తేనే ఇది వస్తుందమ్మా. ఇది ఈక్విటోరియల్ లైన్. యాక్సిల్ లైన్కి కంటిన్యూషన్ ఇది ఈక్విటోరియల్ లైన్ ఉంటుంది. సో యాక్సిల్ లైన్ అంటే చెప్పుకున్నాం పార్ట్ 2 వీడియోలో. ఇక్కడ పార్ట్ 3 వీడియో ఇది ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్లో ఇక్కడ ఈక్విటోరియల్ లైన్ గురించి చెప్తున్నాం అండి. ఇక్కడ కూడా ఈక్విటోరియల్ లైన్ సంబంధించి 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. సో ఇది రెండు ఏపీ తెలంగాణ రెండు స్టేట్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ చాప్టర్ వెయిటేజ్ ఓన్లీ సింగిల్ 4 మార్క్స్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం. ఈ యాక్సిల్ లైన్ ఈక్విటోరియల్ లైన్ నెక్స్ట్ వీడియో చెప్పే కపుల్ యాక్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ పార్ట్ 3 వీడియో వాట్ ఈజ్ ఈక్విటోరియల్ లైన్ చూద్దామమ్మా. which line is passing through center of the dipole and perpendicular to the direction of dipole, perpendicular to the direction of dipole. The line is called equatorial line. The line is called equatorial line. So we know that electric dipole, it has two charges, one is plus q and another one is minus q. The line passing through the center or origin, the point is taken as P. A line drawn from positive charge to P and negative charge to P. It makes an angle theta with the horizontal. సో ఇక్కడ ఈక్విటోరియల్ లైన్ ఫామ్ అవుతుందండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఈక్విటోరియల్ లైన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది ఈక్విటోరియల్ లైన్ అంటే. సో ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ ఆల్వేస్ నెగిటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్ అని చెప్పుకున్నాం పార్ట్ 2 వీడియోలో. సో ద చార్జ్ ఫ్లోస్ ఫ్రమ్ నెగిటివ్ చార్జ్ టు పాజిటివ్ చార్జ్. ఫ్రమ్ ద ఆరిజిన్ ఏ లైన్ డ్రాన్, the line is the equatorial line. Which line is passing through center of the dipole, the line is called equatorial line. సో ఇది మనకి ఈక్విటోరియల్ లైన్ డెఫినేషన్ అమ్మా. ఈ ఈక్విటోరియల్ లైన్ మీద మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం ఒకసారి. ఈక్విటోరియల్ లైన్ మీద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మన క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో చూస్తే వచ్చేసిందండి క్వశ్చన్. Derive an expression for the intensity of electric field at a point on the equatorial plane of an electric dipole. ఇది క్వశ్చన్ అండి. యాక్సిల్ లైన్లో మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రాసే సేమ్ అలాగే రాసినట్లయితే కన్సిడర్ electric dipole of charges
plus q and minus q are separated by a distance separated by a distance 2a. Let P be a point of distance smaller from the center. Smaller from the center. సో ఈక్విటోరియల్ లైన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి డయాగ్రామ్ లో. మైనస్ క్యూ ప్లస్ క్యూ ఆరిజిన్ a point P, the line drawn from negative charge to P and positive charge to P, the extension of positive charge, it is taken as electric field of positive charge, electric field of negative charge, ఇది electric field of equatorial line, angle theta. సో ఆరిజిన్ టు ప్లస్ q ఏ అనే డిస్టెన్స్, మైనస్ q ఏ అనే డిస్టెన్స్, ఆరిజిన్ టు పాయింట్ P ఆర్ అనే డిస్టెన్స్లో ఉంటాయమ్మా. పైథాగరస్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. బోత్ సైడ్స్ కూడా ఏ ట్రయాంగిల్ తీసుకున్నా ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో యాక్సల్ లైన్ పార్ట్ 2 వీడియో చూడకపోతే అందుకే చూడమంటున్నాం అండి. యాక్సల్ లైన్లో ఏం చేసాం అదే చేస్తాం. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ intensity of axial line, intensity at positive charge is E is equal to 1/4 pi epsilon naught q by r square plus a square, square root whole square, square root cancel, that is equal to 1/4 pi epsilon naught q by r square plus a square, r square plus a square. The electric field intensity at minus q, ఇది కూడా సేమ్ అండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఏం రాసామో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగిటివ్ ఛార్జ్ కూడా సేమ్, డిస్టెన్స్ సేమే అవుతుంది కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పాయింట్ P నుంచి ప్లస్ Q వరకు. ఇక్కడ డిస్టెన్స్ కూడా స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ పాయింట్ Q నుంచి మైనస్ Q నుంచి P వరకు. అండ్ ఇక్కడ కూడా 1/4 pi epsilon naught Q by ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది, ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా సేమ్ ఈక్వేషన్స్ వచ్చినాము. ఇక్కడ కంటిన్యూషన్ చూసినట్లయితే సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోవచ్చు. ఫ్రమ్ ద డయాగ్రామ్ cos theta is equal to adjacent side by hypotenuse. ఇప్పుడు రాసినట్లయితే అమ్మ
ఈక్విటోరియల్ లైన్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే చెప్తున్నాం. క్వశ్చన్ వాడు అదే అడుగుతున్నాడు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ intensity on the equatorial line is E equatorial is equal to electric field of positive charge plus electric field of negative charge into cos theta. So electric field of equatorial line is equal to electric field of positive charge 1 by 4 pi epsilon naught q by r square plus a square 1 by 4 pi epsilon naught q by r square plus a square into cos theta అంటే అమ్ముడు a by r square plus a square square root. So 1 by 4 pi epsilon naught q by r square plus a square 1 by 4 pi epsilon naught q by r square plus a square రెండు సేమ్ అండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఈక్వెటోరియల్ లైన్ ఇజ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught 2q by r square plus a square పవర్లు ఏ లేకపోతే 1 ఉన్నట్టండి ఇంటూ స్మాల్ a by r square plus a square whole power 1 by 2. But 2a into q is equal to capital P. So E equatorial is equal to 1 by 4 pi epsilon naught 2q into a అన్నా 2a into q అన్న ఒకటేనమ్మా క్యాపిటల్ P బై ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1 ఉందండి. ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 1 by 2 ఉంది. రెండు యాడ్ చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3 by 2 whole power 3 by 2. Here r is very greater than a, so E equatorial is equal to, సో ఆర్ అనేది ఏ కంటే చాలా పెద్దదిగా ఉంది కాబట్టి ఏ నెగ్లెక్ట్ చేస్తున్నామండి. ఈ ఈక్వెటోరియల్ ఈజ్ ఈక్వల్ 1 by 4 pi epsilon naught క్యాపిటల్ P by r స్క్వేర్ హోల్ పవర్ 3 by 2. పవర్లో 3 by 2లో డినామినేటర్లో 2 ఆర్ స్క్వేర్లో 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఈక్వెటోరియల్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 1 by 4 pi epsilon naught క్యాపిటల్ P by r క్యూబ్. సో యాక్సిల్ లైన్ అయితే అమ్మ 2 క్యాపిటల్ P by r క్యూబ్ వస్తుంది. ఇది ఈక్వెటోరియల్ లైన్ కాబట్టి P by r క్యూబ్. పార్ట్ 2 వీడియోలో మనం యాక్సిల్ లైన్ అంటే ఏంటో చెప్పాం. ఇలాగే యాక్సిల్ లైన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెరైవ్ చేసాం. ఇది పార్ట్ 3 వీడియో అండి. పార్ట్ 3లో ఈక్వెటోరియల్ లైన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈక్వెటోరియల్ లైన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుందో చెప్పాం. సో దీంతో పార్ట్ 3 వీడియో కంప్లీట్ అయిపోయిందమ్మా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్ అమ్మ.